తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ సీనియర్ బీజేపీ లీడర్లు అందరూ సైలెంట్ అవడానికి కారణమేంటి? తమ పార్టీ పెద్దలపై అలిగారా? గత ఎన్నికల సమయంలో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న నాయకులు ఉన్నట్లుండి కాంగా ఎందుకైనట్లు? వాళ్ళకి అనుకున్న ప్రయారిటీ పార్టీలో తగ్గిందా? లేక పార్టీ పెద్దలు సైడ్ చేస్తున్నారా అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికలకు ముందు వరకు దూకుడుగా ఉన్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒంటి కాలం మీద లేచిన ధర్మపురి అరవింద్ తరువాత పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. అరవింద్ 2 సార్లు నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. సామాన్య విషయం కాదు, ఆషామాషి కాదు. కానీ తన పట్టు జారిపోకుండా పార్లమెంటు నియోజకవర్గంలో పట్టు నిలుపుకుంటూ వచ్చారు. సీనియర్ నేత డిఎస్ కుమారుడిగా ఆయన రాజకీయాల్లో సక్సెస్ ను బాగా చూడగలిగారు. కుటుంబం నుంచి మద్దతు లేకపోయినా ఆయన తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారు. ధర్మపురి అరవింద్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. అరవింద్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాడు అరవింద్ పేరు మారుమోగిపోయింది. అరవింద్ దెబ్బకు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కుదేలైపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యనే పోటీ నెలకొనేలా ధర్మపురి అరవింద్ చేసుకోగలిగారు. అయితే 2023 ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయినా డీలా పడలేదు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి తిరిగి విజయం సాధించారు. బలమైన బంధుత్వాలు కూడా ఉండటంతో పాటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో బీసీ ఓట్ బ్యాంక్ ఆయన తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు. దీంతో పాటు నిజామాబాద్ లో కాంగ్రెస్ ఎంపీలుగా మధు యాష్కి ఫెయిల్ అయ్యారు. ఇక తరువాత వచ్చిన కల్వకుంట్ల కవిత అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ ధర్మపురి అరవింద్ ప్రజలకు దగ్గరగా ఉండటంతో ఆయనకు ఏ సమస్య అయినా చెప్పుకునే వీలుందని ప్రజలు భావించారు. దీనికి తోడు బీజేపీ వేవ్ కూడా బలంగా వీయడంతో ఆయన విజయాలకు తిరుగు లేకుండా పోయింది. 2 సార్లు గెలిచిన ధర్మపురి అరవింద్ ఈసారి మాత్రం కాస్త సైలెంట్ గా కనపడుతున్నారు. ధర్మపురి అరవింద్ మోదీకి వీరభక్తుడు. ఆయన మోదీని చూసి బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై రాజకీయాలకు వచ్చారు. కానీ రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ఆయనకు రుచించడం లేదంటున్నారు. కేబినెట్ మంత్రి పదవి తనకు దక్కకపోయినా కనీసం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అయినా దక్కుతుందని భావిస్తున్నారు. బీజేపీలో సీనియర్ గా ఉన్న తనకు కొందరు పదవి దక్కే విషయంలో అడ్డుపడుతున్నారని, ఆయన ఒకంత అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఇక ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లేదా ఢిల్లీలో తప్పించి హైదరాబాద్ కూడా అతి తక్కువ సార్లు వచ్చిపోతున్నారు. పార్టీ నేతలు కూడా టచ్ లో లేరని తెలిసిందే. మరి ధర్మపురి అరవింద్ ఎలాంటి అసహనం ఎందుకనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.